నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస హోటల్లో తోటి రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తోటి తెగ ఆదివాసీ నాయకులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణంలో పూర్తిగా తల మునకలై మా వంతు ప్రయత్నంగా మేము కృషి చేయడం జరిగిందని, కనుక అది దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ధ్యేయంగా కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తోటి తెగను హక్కున చేర్చుకునే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. వాళ్ళ పదవుల కోసం అని చెప్పి వాళ్ళు వచ్చి రద్దిపోతాయని చెప్పి వాళ్ళ కేవలం మైనార ప్రాంతానికి సంబంధించి సంస్కృతం పక్క పెట్టే అభివృద్ధి కోసం ఇక్కడ ఉందా? వాళ్ళు రైతులు వస్తున్నారు, మీరే అంటున్నారు రామజోగులని ఎలా అర్థపడాలి. ఇక్కడ లేని 91లో ఇంటర్మీడియట్ తరంలో నేను సత్తాయ మా బామాసు చనిపెట్టి తెలుసు కదా, చనిపెట్టాడు. మేమిద్దరం కలిసి రామజోగులలో మీటింగ్ పెట్టి అర్జునులు దశలు వచ్చి వాళ్ళని సాగుట్టు మొత్తం చేస్తే మేము 20 మంది అప్పుడే విద్యాసంగా పనిచేస్తాం. 20 మంది రాజరాజేశ్వర కళ్యాణ్ గెలితే ఉరికి వాళ్ళు చేశారు. మరి నేడు కరీంనగర్ జిల్లా లోపల రాష్ట్ర స్థాయి సలహా సదస్సు తోటి కమ్యూనిటీకి సంబంధించి రాష్ట్ర స్థాయి సలహా సమావేశం జరగడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో దాదాపు 90% జిల్లాలు పాల్గొనడం జరిగింది. దానికి పూర్తిగా నిర్వహణ బాధ్యులు అక్కడ పాల్గొన్నవారు తమ్ముడు పురుషంగా వేణు తదితర జిల్లా కమిటీ పూర్తి ఆధ్వర్యంలో ఇవాళ కరీంనగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి జాతి పక్షాన జరుగుతున్న నష్టానికి ఇవాళ పీటీజీ కమ్యూనిటీని దాదాపు తోటి కమ్యూనిటీ అనేది జాతి చరిత్రలోనే ఒక పీటీజీ కమ్యూనిటీ. మరి ఆ కమిటీకి ఇప్పటి వరకు ఫలాలంతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ రకంగానైనా కానీ ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్లాడైనా కానీ ఇవాళ పీటీజీ అభివృద్ధి కోసం ఇవాళ కరీంనగర్ జిల్లా లోపల కంకణం కట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా. మరి అలాంటి కరీంనగర్ జిల్లా లోపల ఇవాళ గతంలో కేసీఆర్ కూడా కరీంనగర్ నుంచి నాంది పలికిండు. అదే పరిస్థితి లోపల ఇవాళ పీటీజీ కమ్యూనిటీ అభివృద్ధి చెందడానికి కూడా ఇవాళ కరీంనగర్ నుంచి వెళ్ళి నాంది పలికి కరీంనగర్లో బీజం వేయడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీటీజీ కమ్యూనిటీకి సంబంధించిన అభివృద్ధి పథకం కానీ ఇవాళ అభివృద్ధి పథకంలో కానీ మరి ఏ విధంగా సంస్కృతి సంప్రదాయాల పరంగా కానీ ప్రభుత్వంగా మా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేయాలి. ఖచ్చితంగా పీటీజీలకు సంబంధించిన ఒక కార్పొరేషన్ అనౌన్స్ చేయాలి. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కానీ ఇవాళ రాష్ట్రం నుంచి వచ్చే డబ్బులు కానీ పూర్తి స్థాయిలో ఆదివాసీ పీటీజీ కమ్యూనిటీకి అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ జడ్జితోని ఒక స్టీరింగ్ కమిటీ వేసి పూర్తి స్థాయిలో సర్వే జరిపి ఇవాళ రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆదివాసులకు అభివృద్ధి చేసే పథకం లోపల ఇవాళ ఖచ్చితంగా ముందుకు నడిపేయాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇలా మాన్ఫాక్టో మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీధరబాబు గారు కూడా అన్ని కమ్యూనిటీలకు ఫలాలు ఇస్తూ ఉన్నారు, అన్ని సంఘాలకు విలువలు ఇస్తూ ఉన్నారు. అదే తరుణంలో ఏదో పీటీ తోటి కమ్యూనిటీ ఉందో దానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ వేసి ఇవాళ అభివృద్ధి పథకంలో నడిపించాలని గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి వారు శ్రీధరబాబు గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాని దృష్టిలో పెట్టుకుని ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్ని జిల్లాల కమ్యూనిటీని కలిసి వచ్చి ఇవాళ ఈ అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఈ పీటీజీలు కోరుతున్న కోరికను నిర్లక్ష్యం చేసినట్టయితే ఖచ్చితంగా ఆదివాసీ తెగల నుంచి పోరాటం తప్పదు. ఇవాళ 9 తెగలకు సంబంధించిన ఒక తొలిదెబ్బ అనే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పడం చెప్తా ఉంది. ఖచ్చితంగా ఇలా ఆదివాసీ పీటీజీ కమ్యూనిటీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రిని కోరుతాం. ఈరోజు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోని తోటి కుటుంబ సభ్యులందరికీ ఇవాళ మా యొక్క బాధలు సాధకుల కోసం గౌరవనీయులు ఈ యొక్క సభ కమల మనోహర్ గారు, అదేవిధంగా పురుషంగా వేణు గారు, ఈ యొక్క కరీంనగర్ జిల్లా మా తోటి కమ్యూనిటీ సభ్యులందరూ కలిసి మొత్తం యావత్ తెలంగాణలోని ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తోటి సమాజం ఏ విధంగా వెనుకబడిపోతుంది, మనం ఏం చేయగలుగుదాం, ఎట్లా చేస్తే మనం ముందుకు పోదాం, ఒక ప్రణాళికబద్ధంగా
మనం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నాం. కాబట్టి మనం అందరం ఏకదాటిగా వచ్చి అన్ని జిల్లాల అయితే తెలంగాణలోని 8 జిల్లాలలో ఉన్న మా తోటి సమాజం అంతా ఇలా రాష్ట్ర స్థాయి ఒక సమ్మేళన పెట్టడం జరిగింది. ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో పెట్టడం అంటేనే కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల జిల్లా. కాబట్టి ఇలా తోటి సమాజం అంతా ఏకమై ఇక్కడ మా యొక్క బాధలు సాధకలు ఏ విధంగా ఉన్నాయో దాంట్లో మనం అందరం పాలు పంచుకొని అందరం చర్చించి ఒక ఏం చేద్దాం, ముందు పోదాం. తెలంగాణ రాష్ట్రంలోని ఇలా కేంద్రం నుంచి మా ఐటీఐకు రాష్ట్ర ప్రభుత్వానికి 300 కోట్లు రావడం జరిగింది. ఒక సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆ యొక్క మన డబ్బులు మనకు త్వరలో 20 తారీఖు వరకు రిలీజ్ చేస్తామని కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కమిషనర్ దృష్టికి కూడా మేము తోటి కులం మా యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి తోటి కులం సంఘం సభ్యులం అందరం కూడా ఒక 10-15 సార్ల కమిషనర్ ఆఫీస్ కూడా పోవడం జరిగింది. త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయని కూడా మేము ఆశిస్తున్నాం. ఒకవేళ రాని పక్షంలో రాష్ట్ర స్థాయిలో పీటీజీ పోటీలు, కొలాంస్, వండరేట్లు, చెంచులు మేమందరం కలిసి కూడా త్వరలోనే ఒక 20 రోజుల తర్వాత హైదరాబాద్ నాటి ఒడ్డులో కూడా మేము కలుసుకొని మా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు మా గౌరవ కమలా మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ అన్ని తెలంగాణ నలుమూలల జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావడం జరిగింది. ఈ యొక్క సభ కూడా మా యొక్క అన్న వాళ్ళ ఆధ్వర్యంలో సభ మొత్తం చర్చించడం జరిగింది. సందీప్ రామరావు యావత్ 33 జిల్లా నల్వాతే ఆదివాసీ గిర్దుగోడ్ తోట్యాన్ ప్రతి జిల్లాకి వచ్చిన వారందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు. ఇవాళ ఆదివాసీ తోటి కమ్యూనిటీలో పుట్టినందుకు నేను చాలా గౌరవపడుతున్నా. అయినప్పటికీ కూడా మనలో యూనిటీ రావాలి. యూనిటీ వచ్చి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం మెడల్ వంచి మన హక్కులు సాధించాలి. మనం ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి 8 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ రోజు వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు అప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పాదయాత్రకు వస్తే రాయికల పుస్తక వేణు ఆత్రం రవీందర్ ఆ రోజు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఐటీడీఏ కావాలి ఆయనకు మెమోరియల్ ఇవ్వడం జరిగింది. సెకండ్ మల్యాలో వచ్చి అక్కడ కూడా మెమోరాండం ఇస్తే ఆయన నవ్వి నేను ఒకేలా నా ప్రభుత్వం వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐటీడీఏ కావాలి. ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నా అక్కడ నిధులు లేవు. ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉన్నాయి. సీసీటీవీ నిధులతో నేను ఒక ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు ధానరబి నా కాన్స్టిట్యూన్సీలో అక్కడ పోతే ఆ పందులు కూడా సంసారం చేయని ఆసుంటే ఇల్లు కట్టించిన సీసీటీవీ నిధులు. ఇవాళ పాలకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఓటు బ్యాంక్ కోసమే మనల్ని వాడుకుంటున్నారు. మనకేం కావాలి? సీసీటీవీ నిధులు ప్రతి ఒక్క ఆదివాసీ కులం కాదు తోటిలా కంపల్సరీ ప్రతి గూడే తట్టవలసిన అవసరం ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఆ రోజు డాక్టర్ భీమరావు అంబేద్కర్ రాసినందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు కూడా కులాలు కర్షకులు ప్రతి ఒక్క కులంకి వెళ్ళి ఈ రోజు అద్దెని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వెలుబాలది పోయింది, ఇవాళ రెడ్డిల పరిపాలన వచ్చింది. అయినప్పటికీ ఈసీటీ వెనుకబడ్డ కులాలను మీరు గుర్తించి ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అంటున్నారు. ఆ వర్గీకరణ కమిషన్ కంపల్సరీ వేసి ఇలాంటి ఎంబీసీ కులాల్లాగా ఏవైతే పీటీసీ కులాలు ఉందో తోటి ఉందో నాయకపడి ఉందో ప్రతి ఒక్క కులానికి ఐటీడీ నాన్ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నా వాళ్ళకి ఐటీడీలోనే కలుపుతారా? లేకపోతే ఎవరైతే గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారో గిరిజన ఎంపీలు ఉన్నారో ఇవాళ మనకొక ధనపురి కాన్స్టిట్యూన్సీలో మనకు ఎస్సీ ఎస్టీ మినిస్టర్ రావడం జరిగింది. గౌరవ మన అడ్డూరి లక్ష్మణ అన్నకు ధన్యవాదాలు తెలుసు. ఇలాంటి సమస్యలతో మనం నోటి మాట కాకుండా గవర్నమెంట్కు మనకి ఏం చేయాలా? పెన్ను పేపర్ సమాధానం. ఆ పెన్ను పేపర్ సర్వే అనేది మనం గవర్నమెంట్ 2011 అప్పటి నుండి సర్వేతోనే మనం కంటిన్యూస్ అవుతున్నాం. మనకు పిల్లలు పుట్టిళ్ళు పిల్లలు చేస్తున్నాం, అన్ని రకాలు చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఆ సర్వే అనేది మనం కూడా వ్యక్తిగతం చేసి
కమిషనర్ దగ్గరికి కావచ్చు, కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవాలా. జిల్లా ప్రధాన కార్యదర్శి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ ఎక్కడైతే టీటీడీ ఆఫీసులు ఉన్నాయో, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ఉందో, ఎవరో మినిస్టర్ వచ్చిండో, ఎమ్మెల్యే వచ్చిండో, ఆయనకు కంపల్సరీ అక్కడ మెమోరం ఇవ్వాలి. ఒక్కోరు ఇస్తే ఒక్కోరు, ఇద్దరు అయితే ఇద్దరు. ఆ రకంగా కార్యక్రమం గవర్నమెంట్ మీద ప్రెషర్ చేస్తే ఆ పనులు అనేవి కొంత ఒక మూడనికి చెందుతాయి. కనుక ఇంకా స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి. దయచేసి నా ఆదివాసీ సోదరులకు సోదరులకు మీరు కూడా అక్కడ రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ కూడా మీరందరూ పోటీకి సిద్ధంగా ఉండి ఆ రకంగా రాజకీయంగా కూడా మీరు ముందు పోవాలని కోరుకుంటూ జై అంబేద్కర్, జై ఆదివాసీ, జై కుమ్రంబి. ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంగా అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో ఆదివాసీ తోటితెగ రాష్ట్ర కమిటీ నిర్మాణం కొరకు చర్చ సమావేశంకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు అభినందనలు తెలియజేస్తున్నాను. వీరి యొక్క సహకారంతో అన్ని అంశాలు చర్చించి ఆదిలాబాద్ వారి ఇందులో ఆదిలాబాదు అధ్యక్ష కార్యదర్శులు మరియు ఊటూరు ఐటీడీ వారి ఆధ్వర్యంలో సహకారంతో ఒక రాష్ట్ర కమిటీ కొరకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం తీర్మానం చేయడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ వచ్చిన వారందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ